హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కందిపప్పు పొడి తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. హాఫ్ గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, 2 స్పూన్ ఉద్దుపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో చల్లార్చుకొని తీసుకొని అందులో సాల్టు, రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు, కరివేపాకు, కొంచెం వేయించుకున్న కరివేపాకు వేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి నైస్గా పేస్ట్ మాదిరి పట్టేసామనుకోండి, తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం బరగ్గానే చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ పొడి పిల్లలకి కానీ పెద్దలకి కానీ లంచ్ బాక్సులు కూడా ఇచ్చి పంపించండి. టిఫిన్లకి చాలా టేస్టీగా ఉంటుంది.